Hello guys, welcome back to my channel. So today the day 56 concatenate two strings. అంటే మనకి ఇచ్చిన రెండు స్ట్రింగ్స్ ని పక్కపక్కన ప్రింట్ చేయడం కాదు, యాడ్ చేసి ఒక స్ట్రింగ్ లా మార్చడం. సో ఇదైతే చాలా అంటే చాలా ఈజీ. సో చేసేద్దాం ఈ క్వశ్చన్ కూడా. ఓకే, అదే ఇచ్చింది. థ్యాంక్స్, నా కష్టం చూసి ఇచ్చేసింది. పబ్లిక్, ఓకే పబ్లిక్ కాదు, నేను ఏదేదో రాస్తున్నాను గైస్. system.out.println. సో మీకు లాస్ట్ స్టేజ్ కూడా చెప్పాను, లైక్ నిన్న కూడా చెప్పాను, బట్ టుడే కూడా మళ్ళీ చెప్తున్నాను. ఎవరైతే స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ఫాలో అవుతున్నారో, లైక్ డే 1 నుంచి డే 56 వరకు వీడియోస్ చూసారో, సో మీకు ఎలా అనిపిస్తుంది? లైక్ జావా కొంచెం ఈజీ అనిపిస్తుందా? అంటే బేసిక్ క్వశ్చన్స్ పెద్ద పెద్దవి వెళ్ళే కొద్ది చేస్తాము, లైక్ డైలీ కన్సిస్టెంట్గా ప్రాక్టీస్ చేస్తుంటే ఆర్ యూ ఫీలింగ్ బెటర్ అయితే ఖచ్చితంగా మీరు కింద రాయండి, లైక్ కామెంట్ చేయండి మీ నేమ్ ఏంటి, హౌ యూ ఫీలింగ్ అనమాట. లైక్ బెటర్ అనిపిస్తుందా, లేదంటే ఇంకా ప్రాక్టీస్ కావాలనిపిస్తుందా? సో మీరు కానీ బెటర్ అని అనిపిస్తే మనం నెక్స్ట్ ఈ 100 ప్రాబ్లమ్స్ తర్వాత డిఎస్ఏది స్ట్రైవర్ షీట్ అని ఒకటి ఉంటుంది, చాలా ఫేమస్ అనమాట. ఈవెన్ ఐఐటి స్టూడెంట్స్ కూడా అదే ఫాలో అవుతారు. అది సాల్వ్ చేద్దాం డైలీ ఒక ప్రాబ్లం ఫ్రమ్ స్ట్రైవర్ షీట్. అరౌండ్ 400 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లైక్ సేమ్ ఈ జావా 365 డేస్ ఛాలెంజ్లో 100 తర్వాత ఆ ఒక్కొక్కటి మొదలు పెట్టుకుంటూ వద్దాం అనమాట, 1 after 1. ఓకేనా? అలా అయితే మనకి డిఎస్ఏ కూడా కంప్లీట్ అవుతుంది. ఈ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్, ఈవెన్ ఇంటర్వ్యూస్లో కూడా అడుగుతారు. డిఎస్ఏ స్ట్రైవర్ షీట్ కానీ మీరు పర్ఫెక్ట్ నేర్చుకుంటే మీకు 6 to 12 LPA జాబ్ ఖచ్చితంగా వస్తుంది. నేను చెప్తున్నాను, రాసి పెట్టుకోండి. ఓకేనా? సో మన ఈరోజు క్వశ్చన్ అయితే కన్కాటినేటింగ్ టూ స్ట్రింగ్స్. సో మీరు అదైతే కామెంట్ చేయండి టైం తీసుకొని. ఓకేనా? ఈక్వల్ టు న్యూ స్కానర్ system.in. ఓకే, మనం నెక్స్ట్ ఒక స్ట్రింగ్ అయితే రీడ్ చేద్దాం. స్ట్రింగ్ s1 ఈక్వల్ టు sc.next. అంటే ఒక స్ట్రింగ్ని రీడ్ చేసాం అనమాట. ఇప్పుడు s1 అనే స్ట్రింగ్ వేరియబుల్లోకి, స్ట్రింగ్ టైప్ వేరియబుల్లోకి, రెఫరెన్స్లోకి మనం ఒక స్ట్రింగ్ వాల్యూని అయితే ఇచ్చాం. నెక్స్ట్ మళ్ళీ స్ట్రింగ్ s2 ఈక్వల్ టు sc.next లైన్. ఓకే, ఇది స్ట్రింగ్ 2 అనమాట. సో జనరల్గా అయితే మనం ఇంకొక స్ట్రింగ్ తీసుకుందాం. స్ట్రింగ్ s3 ఈక్వల్ టు s1 ప్లస్ s2 అని ఇస్తే ఆటోమేటిక్గా స్ట్రింగ్ కన్కాటినేట్ అయిపోతాయి. లేకుంటే ఐ థింక్ స్ట్రింగ్ s1 డాట్ కన్కాట్ అని కూడా ఉంటుంది మెథడ్, రెండు వర్క్ అవుతాయి. బట్ యా, కన్కాట్ ఇస్ బెటర్ అనమాట బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్. చూద్దాం. హలో మార్నింగ్ అని ఇద్దాం. హలో మార్నింగా, గుడ్ మార్నింగ్ కదా? యా, యాక్చువల్గా ఇది గుడ్ నైట్ రికార్డ్ చేస్తున్నాను. గుడ్ మార్నింగ్. ఓకే, ఇది ఒకటే లైన్ అయిపోతుంది. గుడ్ మార్నింగ్. చూసారంటే కలిపి ప్రింట్ అయింది. ఓకే, హలో వరల్డ్. యా, సో కలిపి అయితే ప్రింట్ అయింది. సో యాక్చువల్గా ఇదైతే అయిపోయింది, బట్ ఇంకో మెథడ్ కూడా చెప్తాను. ఏంటంటే s1 డాట్ కన్కాట్ s2. సో చూద్దాం యాక్చువల్లీ మెథడ్ రిటర్న్ చేస్తుందా లేకంటే అక్కడే ఇన్బిల్ట్ యాడ్ చేస్తుందో తెలియదు. మనం టెస్ట్ చేసి తెలుసుకుందాం. యా, ఓకే, అది రిటర్న్ కూడా చేస్తుంది, యాడ్ చేసి రిటర్న్ చేస్తుంది. కన్కాట్ అంటే లైక్ ఇది రిటర్న్ చేస్తుంది వాల్యూని, ఆన్ స్పాట్ అయితే యాడ్ చేయదు. ఇక్కడ చూస్తారంటే డాట్ రిటర్న్స్ కేర్స్. ఓకే, రిటర్న్ అయితే చేస్తుంది వాల్యూ ఇఫ్ ద లెంత్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ రిటర్న్ స్ట్రింగ్ ఆబ్జెక్ట్ని రిటర్న్ చేస్తుంది. ఎస్, ఓకేనా? సో ఈ వీడియోకి ఇంతే గైస్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, టేక్ కేర్, బాయ్ బాయ్. ఖచ్చితంగా కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దండి. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? స్ట్రైవర్ షీట్ స్టార్ట్ చేయొచ్చా 100 తర్వాత లేదా 150 తర్వాత? సో నాకు ఒక్కరు కామెంట్ చేసినా కూడా వాళ్ళదే తీసుకుంటాను అనమాట. అంటే మ్యాక్సిమం ఎవరైతే కామెంట్ చేస్తారో దాన్ని బట్టి నేను వెళ్తాను అనమాట. ఇప్పుడు నాకు కానీ కామెంట్స్లో లైక్ 3 కామెంట్స్ వచ్చి కంటిన్యూ చేయని వచ్చాయి అనుకోండి, లైక్ ఇంకొక 50 ప్రాబ్లమ్స్ చేద్దాము, దాని తర్వాత స్ట్రైవర్ డిఎస్ఏకి వెళ్దామంటే అలాగే చేస్తాను. లేదు డిఎస్ఏకి వెళ్ళిపోవచ్చు అని కానీ వచ్చిందంటే కామెంట్స్లో డైరెక్ట్ డిఎస్ఏకి వెళ్ళిపోతాను. సో కంప్లీట్లీ అది కామెంట్ బేస్డ్ అనమాట.
ఓకే, సో ఈ వీడియో కింద గైస్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరూ సెలవు, టేక్ కేర్, బాయ్ బాయ్.